నీ ఆటపాటే కానీ నా మాటలో వంతన నాటుకున్నదేమి? ఏం మాటే? నా మాట నీకు ఏ మాట? అవునమ్మా, నేను నీకేం చెప్పలేదు కానీ ఆడుకొని పాడుకోమ్మా. ఏమిటే? ఏం చెప్పలేదన్నా కదా, నేను నీకేం చెప్పాలి? ఆడుకొని ఎన్నో చెబుతుంటావు, ఏ మాట అని? సాపాటు కోసం సోపు చేసుకుని వాయుట కూర్చుని నాచిరకం వారకాంతలం కాదమ్మా. మనం కుబేరుని సైతము దొంతికొండలో తొలచి కదా రంగస్థానంలో. అయినా సరుకై పిల్లడితో సహవాసం ఎంతకాలమే? ఏడే వాడేడే? వాడేనే ఆ భవానీ శంకరం గాడు. వాడు మన కొంపలో ఉంటే పొట్లకాయకి బొచ్చు పురుగు పడినట్టే. నీకు ఎన్నిసార్లు చెప్పాను, వాడిని ఈడ్చి చెబుతాడు మరి కానీ పేడ. అది కాదమ్మా, అంత సొమ్ము పెట్టిన వాణ్ణి ఇంతలోనే ఆవలకు నెట్టలేక చూస్తున్నాని. ఎంత సొమ్ము పెట్టాడే? పెట్టాడని తెగరొచ్చిపోతాడని తొట్లు పెట్టాడా, పువ్వు పెట్టాడా, తూసి పెట్టాడా, కొంచి పెట్టాడా, మూత పెట్టాడా, బారడ పెట్టాడా? నీకేమైనా పెట్టాడేమో కానీ ఏనాడైనా నాకు ఒక అర్ధగజం పెట్టాడట. ఏమిటి నీకు అర్ధగజం పెట్టేది? అదేనమ్మా రవికగుట్ట. సరే నా సంగతిలో వదిలేయమ్మా. పెట్టాడన్నా పెట్టిందేదో కొంచెం బయట పెట్టమ్మా. తనకున్న సర్వస్వం మనకే దోచిపెట్టాడు. అయినా పెద్దతనం వచ్చి మర్చిపోయి ఉంటావులేవే. నీకు చెబుతాను, సావధానంగా ఆలకించవే అమ్మా. చెప్పమ్మా. వర్షించి తురినాడి వర్షించి తురినాడి తిరుగలు పిచ్చి వాడి చేతిలో చిత్తైపోయి పిచ్చెక్కిచ్చానని బేరాలు పడుతున్నారు. పిచ్చెంటే అది కాదమ్మా. సొమ్ము తేలడని లాగి తన్నితే కిక్కురు మన కూడా ఇంటికి పోయి నాడు జాంపల్లో సొమ్ము తీసుకొని వచ్చి కాళ్ళకట్ట దగ్గర కూర్చొని కాళ్ళు అదే పిచ్చెంటే అదే. ఇది వినమ్మా. వచ్చిన నెలలో కోసం అమ్ముతారంటే మన మెప్పు కోసం అప్పు చేసి మాన్యాలు ఏమైతే అమ్ముతారో కానీ మన కోసం చస్తే అమ్మరు. ఇది వినమ్మా. బనసరాలకై పట్టు పుట్టములకై విక్రయము ఓ అబ్బో ఏ విలీకరించావే? పైన కప్పుడుదు, కింద బండ పరుపుడుదు. వర్షం పడుతుంది, ఒక లోపు నీళ్లు తప్ప చిల్లు అంట ఇల్లు. దినవెచ్చములకని తినుబండములకని ఇది ఒకటే నువ్వు చేసిన మంచి పని. అన్ని వగలను చూపి అన్ని వగలను చూపి ఎప్పుడు
నీ అందమునకు, నీ చందమునకు, నీ విద్యకు, నీ తెలివికి ఒక్క లోటు లేని ఎడల ఈ పాటికి లక్షలకేం కరిమే కోట్లు గణించకపోదమ్మా. ఎలాగమ్మా? చెప్తాను వినమ్మా. విత్తమున్నంత వరకు విడిది మనము కోరి నెత్తిపై ఎక్కించుకొనగలయు. విత్త ముడికిన తోడనే పిడియముడికి కుక్కనో లేపయటకు కొట్టగలయు. కుక్క అంటే చాలా విశ్వాసమైన జంతువు కదమ్మా. అయినా ఒకవేళ మనటి కుక్కను అలవాటు ప్రకారం కొట్టి తరివేశామే అనుకుందాం. అది సావిది ఈవిది ఆవిది తిరిగి సాయంత్రానికి తోక లొటాలొటాలొటాలొటాలొట్టుకుంటూ మనటికి వస్తుంది కదే మన కుక్క. తోక లొట కొట్టుకొని రావడానికి మన ఇంటి కుక్కలా కాదమ్మా. మరి పొరిగింటి గజ్జి కుక్కలు కొట్టినట్టు కొట్టాలమ్మా. అమ్మా, నీ కాలంలో ఆ కాలంలో నీవు ఇలాగే చేసావుటే. నా కాలంలోనా? ఆ. నా కాలంలో నా చూపు పట్టవాడు పెళ్ళాలతో కాపురం ఎవడు చేశాడే? పెళ్ళాలు పుట్టింటికి మొగుళ్ళు మన ఇంటికి రామందాడే కదూ. కలెక్టర్ అయినా నా చూపు పడిందంటే సంతకాడికల్లా బిళ్ళా బండ్రతంతో సహా వచ్చి కీళ్ళు నిలబడాల్సింది. ఏమే నేనంటే నీ కంటికి దిశాయించలేదట్టుంది. చెప్తాను విను. కడులు అయినను కరగించు క్షణములు కోసరి కోసరి వందలు వేలు గిల్లినాను. ఏందమ్మా ఏమైంది? నువ్వేమన్నావు? నేనేమన్నాను? నేనేమనలేదే. ఏమనలేదా? నేనేమనలేదు. నిజం చెప్పు. అన్నానమ్మో పులి అన్నా. పులంటేనే ఎంత భయపడ్డా. అయినా అడవుల్లో తిరిగే పుల్లేడికి ఎందుకు వస్తాయి? నువ్వు చెప్పే పుల్లు ఏమిటి? ఈ రాజకీయ పుల్లమ్మ. వాళ్ళ జోడే మనకు వద్దమ్మా. అవునమ్మా, కాల పరిస్థితి బాగలేదమ్మా, వాడి జోలే మనకు వద్దమ్మా. పులి వంటి వాడైనా పూటల కుక్కను చేసి వాటిట కట్టినాను. కోటీశ్వరుండైనా ఎంతటి కోటీశ్వరుండైనా గుమ్మంలో కాండిన పకీరును చేసి విడచినాను. పరమ నైతికుడైన పరమ నైష్టికులంటే వీళ్ళే కదా. అవునమ్మా. మరి వారికి గుళ్ళు గోపురాల్లో పని గాని మన ఇంట్లో ఏం పనమ్మా? ఓసి పిచ్చిదానా, ఇప్పుడు ఆ యాభై ఎక్కువ వాళ్ళకేనమ్మా. అవునమ్మా, పరమ నైతికుడైన పడదీసి ఏం పెట్టావే? పంచదార, లడ్డు, జిలేబీ, జాంగ్రీ, మైసూర్ పాక్, చక్కెర పొంగలి, దద్దోజనం, పులిహోర. నాకు వచ్చినవన్నీ చెప్పా. ఇంకేం పెట్టావు నాకేం తెలుసు? అయ్యే కాదమ్మా. మరేం పెట్టావే? చెప్పంటావా? చెప్పవే. తర్వాత చెప్పు. నా వల్ల కావట్లేదు. ఎందుకని? కొంచెం ఓపిక చేసుకొని చెప్పు. ఏం చెప్పేదే? ఆయన అదే పనిగా నాకల్లే చూస్తున్నాడు. చూడవే కళ్ళ చూడి పెట్టుకుని శ్రీహరి ఏం చెప్పిద్దో ఇందాం, శ్రీహరి ఏం చెప్పిద్దో ఇందామని. ఆయనే ఉంది, అందరూ నిన్నే చూస్తున్నారు. చెప్పవే. అందరు నన్నే చూస్తున్నారు. అందరూ నిన్నే చూస్తున్నారు. నీ వంక ఒక్కరన్నా చూడు. పర్వాలేదు, అప్పుడప్పుడు నన్ను కూడా చూస్తున్నారులే. చూస్తున్నారులే. నువ్వు నా కూతురివే. నా వంక చూడకపోతే నీ వంక చూడకపోతే ఎట్లనే? బాబాయ్ వచ్చాడు చూడు. సరే చెప్తున్నానమ్మా. నోటను పెట్టి ఎంగిలి తినిపించినాను. చిచ్చి, ఎంగిలి తినిపించడం ఏమిటో పాపమే. ఏమే ఈ శ్రీహరి ఎంగిలి చక్కెర పొంగలి ఆహా ఓహని అరచేతులు వేసుకొని అలా నాక్కునేవాడు. పదవి కోసం పాపలైనా పైన సీట్లు దొరికేవి కానీ ఈ శ్రీహరి పక్కన చోటు మాత్రం దొరికేది కాదు. మన ఇంటికి వచ్చే కస్టమర్స్ ఎలాంటి వారు అనుకుంటాం? ఎలాంటి వారు? రాజులు, రారాజులు, విటులు, విటాగ్రసులు, కోడీసులు, డాక్టర్లు, యాటర్లు, డైరెక్టర్లు, ఓనర్లు, కేనర్లు, డ్రైవర్లు. కొత్తగా రిలీజ్ అయిన సినిమా కన్నా ఇంటర్వ్యూలు ఉంది కానీ నా గడికి ఇంటర్వ్యూలే లేదు. అలా సంపాదించాను. అమ్మా, ఇంత బాగా సంపాదించావు కదా, మరి నేను పెద్దదాన్ని అయ్యేసరికి మన ఇంట పూచుక పుల్లైన లేదు కదమ్మా. ఆ గడించిన సొమ్మంతా ఏం చేసావు? అదేనమ్మా నా వల్ల జరిగిన పెద్ద పొరపాటు. ఏమిటి? ఒకప్పుడు నాకు ఒక పోకర్ సన్యాసి ఉండేవాడే. వాడు ఒక లోపల సన్యాసిని తెచ్చి వీడు పెద్ద కోటీశ్వరుని పరిచయం చేశాడమ్మా. కోటీశ్వరుడితే మేలేగా. నేను అదేననుకున్నానమ్మా. తీరా ఊళ్ళోకి వెళ్ళి విచారించానమ్మా. అప్పుడు తెలిసిందే వాడు అసలు సంగతి. వాడు ఒక ఇస్త్రీ షాప్ ఆపరేటర్ అని. ఊళ్ళో వాళ్ళ గొట్టలు వేసుకుని ఊపిరాడుకుంటూ మన ఇంటి చుట్టూ తిరుగుతున్నాడు నేను. అయినా నేను వాడికే పాలు మాలేనమ్మా. వాడి దగ్గర ఒక ఎకరం మాగాడు ఉంది. అది లాగుట కొరకై వాడికి త్రాగుడు అలవాటు చేయాల్సి వచ్చింది. వాడు తాగడం కాదమ్మా, నన్ను కూడా తాపించాడు. నాకు అలవాట్లేదమ్మా. శ్రీహరి నువ్వు ముట్టుకుంటేనే నేను ముట్టుకుంటాను, నువ్వు తాగితేనే నేను తాగుతాను. నేను ముందుకేసి కూర్చునేవాడమ్మా. ముందు 3 అంశాల దగ్గర నుంచే ప్రారంభించానమ్మా. తర్వాత క్వార్టర్లు దాకపోయిందమ్మా. ఆ తర్వాత పెద్ద పెద్ద సీసాలు దాకపోయింది. సీసాలు కష్టపోయి పేపాలు దాకొచ్చిందమ్మా.
అమ్మా వాడు నన్ను వదిలిపెట్టిపోయిన వాడి కొరకు నేర్చుకున్న ఈ త్రాగుడు మాత్రం నన్ను వదలలేదమ్మా. ఈ సంపాదించిన ఈ ధనమంతా సారాతిత్రులకు గంజాయి ప్యాకెట్లకు అదిరించే పోలీసుల కొంత బెదిరించే రౌడీల కొంత మన ఆస్తి మొత్తం హారత కల్పనలాగా హరించి వెళ్ళిపోయింది. అమ్మా, వయసులో ఉండగా మనం ఎంత సంపాదించినను వార్ధక్యం వచ్చేసరికి మన జాతికి కూడు గుడ్డ ఉండరాదని శాపమట కదమ్మా. ఎవరు చెప్పారు నీకు? ఆ పక్కింటి కామాలు చెప్పిందా, ఎదుటి మీనా చెప్పిందా, లేక రంగమయ్య చెప్పింది? వాళ్ళెవరూ చెప్పలేదే, మన పెద్దవాళ్లే ఎవరో అనుకుంటుంటే విన్నాను. అవునో కాదో చెప్పు. అయితే ఆ శాపం ఇప్పుడు అమల్లో లేదమ్మా. ఏమి? పూర్వపు బిడ్డలు వయసు మళ్ళిన అలాంటి వారకంతను కన్నెత్తన్నా చూసేవాళ్ళు కాదు అప్పటి వారు. మరి ఇప్పటి వారు? మరి ఇప్పటి వారు ఉండారమ్మా. ఏ జీన్స్ ప్యాంటులట, అబ్బాసు కటింగులట, ఆడదాని ఆకారం కనిపిస్తేనే చాలమ్మా తెగ సంబరపడిపోయేది. ఏందమ్మా ఆపేశా? నీ తాళం ఆగిపోలేదమ్మా? నా తాళం ఆగిపోగానే నీ కాలు ఆగిపోయింది అనమాట. నీ కాలే ఇట్లా మా హైవే రోడ్డు మీద లారీలు బస్సులైనా ఆగిపోవాలి. లెక్క సరిగానమ్మా. ఇంతకు అబ్బాయి ఏడమ్మా? ఏ అబ్బాయి? అదేనమ్మా అల్లుడబ్బాయి. ఏలుడే? అదేనే భవానీ శంకరం గారా? వంకరంగాడేనే. ఏడే అమ్మా, ఆయన ఇప్పుడు ఎవరినో అప్పడిగారట. వారు తప్పక ఇస్తామని వాగ్దానం కూడా చేశారట. అందరికీ వెలుగున్నాడమ్మా. ఇంకా ఈ ఊళ్ళో వాడు కప్పించే దేవుడే. తేవాల్సిన చోటల్లా ఎప్పుడో తెచ్చాడు, తెచ్చిన చోటల్లా పట్ట పగలే పంగనామాలు పెట్టాడమ్మా. అమ్మా వాడు సైకిల్ షాప్ పెట్టినప్పుడు తెచ్చాడే కట్లు. ఆ సైకిళ్ళన్నీ బావిలో తలాబో డట్టకెళ్ళంగా దాని తాలూకు ఒకటి మిగిలింది. ఏమిటి ఒకటి? ఆ పంపుతో మనకేం పనమ్మా? అదేంటి ఎలా అంటావు? నువ్వు అప్పడ్డా, నేను ఎదురైనా, చిన్న చిత్రం ఎదురైనా, అప్పడటం ఇదంతా నేను చాటుకు పిలిచి పూటకు మాటలు చెప్పి ఆ పూటకు వాడు పబ్బం గడు చేసిన పన్నాగం. నువ్వేమైనా పళ్ళు నుంచి ఒళ్ళప్ప చెబుతావు, వాడు వచ్చిన పని చేసుకుని చక్కగా వెళ్ళిపోతాడు. మన పని అంతా శనగలు తిని చేతులు కొడుకున్నట్టు ఉండాలి కానీ ఇన్ని దినములు ఒకరితో సోవాసం ఏంటి పదాలించి సాగనంపాలి కానీ నీ వల్ల కాకపోతే నాతోడు చెప్పు. క్షణంలో శంకరగిరి మాన్యాలు పట్టించకపోతే ఆగవే, నీ సత్తా నేను ఎరుగుతుండేవే. రేపో మాపు నేనే చెప్పదు. ఏమని చెప్తావమ్మా? ఏం చెప్పమంటావే? ఏమండి భవానీ శంకరం గారు, డబ్బులుంటే మా ఇంటికి రండి, లేకపోతే మీ ఇంటికి పోండి. అలాగే చెప్తాను లేవే. చెప్పమ్మా. యావండి భవానీ శంకరం గారు, డబ్బులుంటే మీ ఇంటికి పోండి, లేకపోతేనే మా ఇంటికి రండి. డబ్బులు లేకుండా వాడు మన ఇంటికి ఎందుకే? మనం చేస్తాం మొత్తం డబ్బు కోసమేనమ్మా. యావండి శంకరం గారు, డబ్బులు ఉంటే మా ఇంటికి రండి, లేకపోతే మీ ఇంటికి వెళ్ళండి అని మా అమ్మ చెప్పమందండి.